అందరికీ నమస్కారం. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు రానే వచ్చాయి. ఫిబ్రవరి 27వ తారీఖు నాడు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరగనున్న నేపథ్యంలో మరి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు సాధారణ ఎన్నికల కంటే పూర్తి భిన్నంగా ఉంటాయి. ఇందులో ఓటు వేసే విధానం కూడా సాధారణ ఎన్నికల్లాగా కాకుండా పూర్తి భిన్నంగా బ్యాలెట్ పేపర్ మీద ఉండనున్న నేపథ్యంలో ఓటర్ మహాశయులందరూ కూడా ఈ మార్పుని గమనించి తదనుగుణంగా మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతా ఉన్నాం. భారతదేశంలో రాజ్యాంగం చదువుకున్న వారికి మాత్రమే కల్పించినటువంటి ఒక గౌరవం ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడం. కాబట్టి మీరందరూ కూడా ఓటు వేయడాన్ని మీ బాధ్యతగా తీసుకొని రాబోయే తరాలకి ఓటు యొక్క విలువను తెలియజేస్తారని ఈ సందర్భంగా నేను ఆశిస్తా ఉన్నాను. అయితే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు జనసేన భారతీయ జనతా పార్టీ మద్దతుతో పోటీ చేస్తూ ఉన్నారు. ఈయన ఉన్నత విద్యావంతుడు, విజ్ఞానవంతుడు, ప్రజల్లో కలిసిపోయేటటువంటి వ్యక్తి. ఈయనకి రాజకీయ అనుభవం అంటే ఎన్నికల్లో పోటీ చేయడమే కాకుండా 3 సార్లు గెలిచిన అనుభవం, ఒకసారి మంత్రిగా పనిచేయడం ద్వారా శాసన వ్యవస్థ పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి పెద్దల సభలో ఒక నిండైన పెద్ద మనిషిగా ఉంటారని నేను భావిస్తూ ఉన్నాను. అయితే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మీ మొదటి ప్రాధాన్యత ఓటును వేసి వారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కూడా ఈ సందర్భంగా వారి తరఫున నేను కోరుతా ఉన్నాను. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో మనం ఓటు హక్కుని ఎలా వినియోగించుకోవాలి అనే దాని మీద ఒక చిన్న డెమో చూద్దాం. అయితే ముందుగా మీరు పోలింగ్ కేంద్రానికి వెళ్ళిన వెంటనే మీరు మీ వెంట ఓటర్ స్లిప్తో పాటు ఒక గుర్తింపు కార్డును కూడా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు జారీ చేసిన ఏ రకమైన గుర్తింపు కార్డునైనా మీరు మీ వెంట తీసుకెళ్ళచ్చు. ఈ నేపథ్యంలో మీరు పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళిన తర్వాత మీ ఓటర్ స్లిప్ని అలాగే మీ గుర్తింపు కార్డుని అక్కడ ఉన్నటువంటి పోలింగ్ అధికారికి అందజేసిన తర్వాత వారు మీకు ఒక బ్యాలెట్ని ఇవ్వటం జరుగుతుంది. మీకు బ్యాలెట్ని ఇచ్చే ముందు అక్కడ ఉన్న రిజిస్టర్లో మీ సంతకం తీసుకుంటారు. మీ సంతకం తీసుకున్న తర్వాత మీకు ఒక బ్యాలెట్ పత్రాన్ని ఇవ్వటం జరుగుతుంది. ఉదాహరణకి ఆ బ్యాలెట్ పత్రం కూడా ఇలాగే ఉంటుంది. ఈ ఎన్నికల్లో 25 మంది అభ్యర్థులు పోటీ చేస్తా ఉన్న నేపథ్యంలో 25 గళ్లతో ఈ బ్యాలెట్ పత్రం అనేది ఉంటుంది. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే మన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు సీరియల్ నంబర్ 1లో ముందే ఉంటారు. ఇలా మీకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలుగుదేశం అని మీకు కనిపిస్తుంది. సీరియల్ నెంబర్ 1 ఇక్కడ పేరు పక్కనే రాజేంద్ర ప్రసాద్ గారి ఫోటో కూడా ఉండటం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మీరు ఓటు వేయాల్సిన గడి ఉంటుంది. ఇప్పుడు మీరు ఓటు వేయడానికి కంపార్ట్మెంట్లోకి వెళ్ళే సమయంలో మీరు మీ దగ్గర ఉన్నటువంటి పెన్నులు కానీ, పెన్సిళ్ళు కానీ, స్కెచ్ పెన్నులు కానీ వాడటం నిషేధం. మీరు వాటిని తీసుకెళ్లకుండా ఉండటమే మంచిదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అక్కడ పోలింగ్ అధికారి మీకు ఊదా రంగు అంటే వైలెట్ కలర్ పెన్నుని ఎలక్షన్ కమిషన్ పెన్నునే ఇస్తారు. మీరు ఆ పెన్నుతో ఓటు వేస్తేనే మీ ఓటు అనేది చెల్లుతుంది. లేకపోతే ఆ ఓటుని డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అక్కడ మీకు ఆ అధికారి పెన్ను ఇవ్వకపోతే మీరే వెళ్ళి అధికారిని పెన్ను అడిగి తీసుకోండి. మీ పెన్ను మాత్రం దయచేసి వాడొద్దు. ఇక్కడ మీరు కంపార్ట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఈ రకంగా బ్యాలెట్ పేపర్ అనేది కనబడుతుంది. అయితే ఈ బ్యాలెట్ పేపర్లో మొదటి సీరియల్ నెంబర్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలుగుదేశం అని మీకు తెలుగులో, ఇంగ్లీష్లో మన అభ్యర్థి పేరు కనబడుతుంది. పక్కనే ఆయన ఫోటో కూడా కనబడుతుంది. ఇక్కడ నేను ఇంకో విషయం కూడా తెలియజేయదలుచుకున్నాను. జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ వారి మద్దతుని పూర్తిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఇస్తున్నప్పటికీ కూడా కేవలం బ్యాలెట్లో ఒక పార్టీ పేరు మాత్రమే ఉండాలి కాబట్టి తెలుగుదేశం అని కనబడుతుందని జనసేన, బీజేపీ మిత్రులు కూడా దయచేసి దీన్ని గమనించగలరని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మన ఓటింగ్ విధానాన్ని ఒకసారి చూద్దాం. ఈ శాంపిల్ బ్యాలెట్ ఏ విధంగా అయితే ఉందో అలాగే మీకు మీ ఎన్నికల బూత్లో బ్యాలెట్ పేపర్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సీరియల్ నెంబర్ 1కి ఎదురుగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలుగుదేశం అని తెలుగులో మరియు ఇంగ్లీష్లో అభ్యర్థి పేరు రాసి ఉంటుంది. దీని పక్కనే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఫోటో ఉంటుంది. మనం వేయవలసిన ఓటు ఈ ఫోటో పక్కన ఉన్నటువంటి ఈ గడిలో మాత్రమే వేయాలి.
ఇక్కడ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి 1వ ప్రాధాన్యత వేయవలసిందిగా మనం కోరుతున్నాం. కాబట్టి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఫోటో పక్కన ఇలా 1 అంతే, ఇలా పెడితే ఓటు వ్యాలిడ్ అవుతుంది. ఇలా కాకుండా రోమన్ అంకె 1 వేస్తే ఓట్ అనేది ఇన్వాలిడ్ అవుతుంది. ఇలా కాకుండా ONE1 ఇంగ్లీష్ అక్షరాలతో ONE1 వేస్తే ఓట్ అనేది ఇన్వాలిడ్ అవుతుంది. ఇది కూడా కాకుండా 1 తెలుగులో 1 అని రాసినా కూడా ఓటు ఇన్వాలిడ్ అవుతుంది. మనం 1వ నెంబర్ ఇలా అంకె వేసి దీని చుట్టూ ఇలా 0 చుట్టినా కూడా ఓట్ అనేది ఇన్వాలిడ్ అవుతుంది. ఇలా కాకుండా కొంతమంది ఇలా 1 వేసి చుట్టూ ఇలా బాక్స్ కడతారు, ఇది చేసినా కూడా ఓట్ అనేది ఇన్వాలిడ్ అవుతుంది. ఈ 1 వేసి మళ్ళీ పక్కన బ్రాకెట్లు పెట్టినా కూడా ఓట్ అనేది ఇన్వాలిడ్ అవుతుంది. పైన 1 వేసి కింద 2 అని రాయటం కానీ 2 అని రాయటం కానీ ఇంటూ కొట్టడం కానీ ఇలాంటివి చేసినా కూడా ఓట్ అనేది ఇన్వాలిడ్ అవుతుంది. కాబట్టి మనం గమనించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే కేవలం ఒక అంకె వేసి మాత్రం వదిలేయటం ఉత్తమం అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇలా మీరు కన్ఫ్యూజ్ అయితే మీ ఓట్ అనేది ఇన్వాలిడ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఇక్కడ ఇంకో విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే మీరు ఇక్కడ టిక్ కొట్టి ఇక్కడ ఇంటూలు కొట్టినా ఓటు ఇన్వాలిడ్ అవుతుంది. మీరు ఇక్కడ 1 అని వేసి కింద మీ సంతకం చేసినా కూడా ఓటు ఇన్వాలిడ్ అవుతుంది. దయచేసి బ్యాలెట్ పేపర్ మీద మీ ఓటుకు సంబంధించినటువంటి మీ ప్రిఫరెన్స్ తప్ప ఎటువంటి రాతలు కానీ ఎటువంటి గుర్తులు కానీ దయచేసి ఈ బ్యాలెట్ పేపర్ మీద వేయొద్దు. అలాగే కొంతమంది వేలిముద్రలు వేయడానికి ప్రయత్నం చేస్తారు. అసలు ఈ బ్యాలెట్ పేపర్ మీద వేలిముద్రలు వేసినా కూడా ఓట్ అనేది పూర్తిగా ఇన్వాలిడ్ అవుతుంది. కాబట్టి మిమ్మల్ని మేము కోరేది ఒకటే, దయచేసి మీ ప్రిఫరెన్స్ అనేది మీరు ఎన్నుకునే అభ్యర్థికి ఎదురుగా ఇలా 1 అని వేయటం ద్వారా మీరు వ్యాలిడ్ ఓట్ని మీరు వేయగలుగుతారు. ఇలా వేస్తేనే ఇది వ్యాలిడ్ ఓటుగా మీ అభ్యర్థి ఖాతాలో చేరిన నేపథ్యంలో వారు భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉంటుందని మీరు గ్రహించి ఆ విధంగా ఓటు వేయాలని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. మీకు బ్యాలెట్ పేపర్ ఇచ్చేటప్పుడు ఇలా మడిచి వారి పద్ధతి ప్రకారం వారు మడిచి మీకు ఇస్తారు. మీరు ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి వెళ్ళి దీన్ని తీసి మీరు ఇలా ఇక్కడ ఓటు వేసి ఇలా 1వ ప్రాధాన్యత ఓటు వేసి మళ్ళీ వారు ఏ విధంగా అయితే మడిచారో మీరు కూడా అలాగే మడిచి ఈ బ్యాలెట్ బాక్స్లో వేయాలి తప్ప సొంతంగా మనం ప్రయోగం చేస్తే ఆ ఇంకు వేరే చోట అంటుకుని ఈ ఓటు ఇన్వాలిడ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయాలన్నీ కూడా మీరు సమగ్రంగా అవగాహన చేసుకుని మీ బంధుమిత్రులకి ఎవరైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లుగా నమోదై ఉన్నారో వారందరికీ తెలియజేసి ఫిబ్రవరి 27వ తారీఖు నాడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి 1వ ప్రాధాన్యత ఓటు వేసి వారిని అఖండమైన మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ నమస్కారం.